ప్రార్థన చేసుకోండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నీ కృప చేత, నీ ప్రేమ చేత ఈ సాయంత్రకాల సమయంలో మరొక ఆదివారం మీరు మాకు అనుగ్రహించిన మీకు స్తోత్రాలు. గొప్ప దేవుడు, మహోన్నతుడివి, ఉన్నతుడివి, శ్రేష్టమైన తండ్రివి నాయన, నీకే వందనాలు. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు. నీ కృప కలిగిన నామానికి, దయ కలిగిన నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. ప్రతి ఆదివారం ఈ రీతిగా నీ పాద సన్నిధికి నాయన మమ్మల్ని నడిపించి నీ సన్నిధానంలో అయ్యా మేమందరం కలిసి ప్రార్థించుటకు మీరు ఇచ్చిన యోగ్యతను బట్టి, ధన్యతను బట్టి స్తోత్రాలు ప్రభువా. ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఇప్పటి వరకు మేము క్షేమంగా ఉన్నామంటే, ఆరోగ్యంగా ఉన్నామంటే నువ్వు చూపించిన కృపను బట్టి, ధన్యతను బట్టి, మా జ్ఞానం కాదు, మా తెలివితేటలు కాదు ప్రభువా. నువ్వు లేకపోతే మేమేం లేవు. నిన్ను స్తుతించడానికి, నేను కనపరచడానికి ప్రభువా నువ్వు సిద్ధపడుతుండగా మీరే మాకు సహాయం చేయండి. ఉన్నతుడిగా, దేవాతి దేవుడిగా, పరిశుద్ధుడిగా మీరు ఉన్నందుకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నాయన, మా కుటుంబాల్లో ఏ లోటు లేకుండా, ఎలాంటి ఆపదలు రాకుండా, ఎలాంటి సమస్యలు రాకుండా ఇంతవరకు నాయన మా కుటుంబాలలో, మా ప్రాంతంలో మీరు క్షేమాన్ని ఇచ్చుతున్నందుకు స్తోత్రాలు. దాన్ని ఎరిగి నాయన నీ బిడ్డలు నీ పైన ఆనుకోగలుగుడు కృప తెచ్చింది ప్రభా. యేసయ్యానికే స్తోత్రాలు. నువ్వు మాత్రమే సంరక్షించగలవని, నువ్వు మాత్రమే కాపాడగలవని బిడ్డలు గ్రహించుట కృప తెచ్చేది. ఈ లోక మాలిన్యం నాయన అయ్యా వారు అయ్యా తన ఈ లోకంలో తిరగకుండా, లోక మాలిన్యం అంటించుకోకుండా, వ్యర్థంగా ఆయన వారు గడపకుండా అయ్యా నాయన నీ రాజ్య వారసులుగా, నీ ప్రియ బిడ్డలుగా తండ్రి నాయన అయ్యా మా కుటుంబాలను తీర్చిదిద్దండి ప్రభువానికి స్తోత్రాలు. నీకు లోబడగలుగుటకు, నీ సన్నిధానంలో తండ్రిని స్తుతించగలుగుటకు, నీ సన్నిధికి రాగలుగుటకు నాయన వారికి మనస్సును దయచేయని ప్రభా. వారి మనసును ఆయన కఠినపరుచుకోకుండా ప్రభువా ఏదైనా సరే నువ్వే చేయగలవని, వారి జీవితాన్ని నువ్వు కట్టగలవని, క్షేమాన్ని దయచేయగలవని, వారు వెళుతున్న వారి రాకపోకల్లో అన్నిటిలో నువ్వే తోడుగా ఉండి నడిపిస్తావని నాయన గ్రహించిన కృప దయచేయండి ప్రభా. మా ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసునికే స్తోత్రాలు ప్రభా. అయ్యా బిడ్డలు నిన్ను ఇంకా తెలుసుకోలేక, ఇంకా ఎరగక ఈ లోక వైపు చూస్తూ ఉన్నారు, కానీ నీ వైపు తిరగట్లేదు నాయన. దయతో వారిని క్షమించండి నాయన. వారికి ఆపద రాకముందే, శ్రమ దినము రాకముందే, ఇబ్బందులు రాకముందే, కష్టములు రాకముందే నీ పైన ఆనుకోగలుగుతూ కృప దయచేయండి, సహాయం దయచేయండి. కృప చూపించమని, కనికరించమని, సన్నిధి మాతో ఉంచమని నీ నామంలో ప్రారంభిస్తుండగా సహాయం దయచేయండి. పాటల ద్వారా మీరు మహిమ పొందండి. అంత మాత్రమే కాదు, నీ లేఖనాల నుంచి కొన్ని మాటలు మేము నేర్చుకుంటూ కృప దయచేయమని యేసయ్య నామములో వేడుకొచ్చు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభావములు మన ప్రభు అయిన యేసు ప్రభు వారికి చెల్లునుగాక. చేరువచ్చిన ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క మాటను మనం నేర్చుకుందాం. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే విధేయత అంటే ఇంగ్లీష్లో ఒబీడియన్స్ అంటారు. విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది.
ఎప్పుడైతే మనం విధేయత చూపిస్తామో ఆ విధేయత మన జీవితాలని, మన బ్రతుకుల్ని ఉన్నతమైన స్థానంలో నిలుపుతుంది. ఇప్పుడు ఎవరి పట్ల మనం విధేయత చూపించాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దేవునికి విధేయులై ఉండాలి. అవునా? దేవునికి విధేయత చూపిస్తేనే మన జీవితాలలో ఏదైనా కానీ ఆశీర్వాదాన్ని పొందుకోగలం. ప్రభువు ఈ భూమి మీదకి వచ్చిన దినాలలో తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన విధేయత చూపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం గమనించినట్లయితే అవిధేయత వలన పాపాన్ని కొని తెచ్చుకొని విధేయత చూపించకుండా ఒక మనిషి ఏం చేస్తాడంటే దేవునికి లోబడాల్సిన వ్యక్తి, దేవునికి విధేయుడవలసిన వ్యక్తి దేవుని యొక్క మాటను, ఆజ్ఞను అతిక్రమించటం ద్వారా ఏం తెచ్చుకున్నాడంటే పాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ఒక వ్యక్తి దేవునికి లోబడి ఈ భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద ఉన్న సర్వ సృష్టిని, సర్వ మనుషులను అందరినీ రక్షించుటకు తన ప్రాణాన్ని పెట్టి ఆయన నీతిమంతుడిగా కనపరుచుకొని విధేయత చూపిస్తూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం దేవునికి విధేయత చూపించి నీతిమంతులుగా మారదామా, లేకపోతే విధేయత చూపించకుండా ఆజ్ఞను అతిక్రమించి అవిధేయులుగా పాపంలోనే ఉంటారా? ఈ రాత్రికాల సమయంలో అది నేర్చుకుందాం. ఎందుకంటే దేవునికి లోబడదామా, లేకపోతే ఈ లోకంలోనే అవిధేయులుగా ఉండి పాపములతోనే గడుపుదామా? ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. రోమిలికి రాసిన గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట రాయబడింది. చదవండి. ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగునే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృప కలిగిన దేవా, మా గొప్ప తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ సాయంత్రకాల సమయంలో ప్రభా నాయన మరొక ఆదివారాన్ని మీరు మాకు అనుగ్రహించి మేమందరము కలిసి పాటల ద్వారా అయ్యా నేను గణపరిచే యోగ్యతను, ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. అయ్యా గొప్ప దేవుడివి, ఉన్నతుడివి, అయ్యా మహోన్నతుడివి, మా ప్రభువి, మా రాజువి, నాయన మాకు చాలిన దేవుడివి. ఈ రోజున మేము క్షేమంగా ఉన్నామంటే, మంచి ఆరోగ్యాలతో ఉన్నామంటే, అయ్యా నాయన మనం చక్కని పరిస్థితులలో గుండా మేము వెళ్తున్నామంటే, మా రాకపోకల్లో మేము వెళ్ళే ప్రతి స్థలంలో మీరు మాతో ఉండి మాకు సహాయం చేస్తున్నామంటే గల కారణం ప్రభా నీ కృప మా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి మేము ఉండగలుగుతున్నాం. అయ్యా మా శక్తి కాదు, మా బలం కాదు, మా జ్ఞానం కాదు, మా తెలివితేటలు కాదు ప్రభా. అయ్యా మా డబ్బు, మా ధనం, అయ్యా తండ్రి ఏది కాదు, నువ్వు మాత్రమే మాతో ఉండబట్టి, అయ్యా మా కుటుంబాల్లో ఉండబట్టి మేము ఈరోజు వరకు బ్రతుకున్నాం. కారణం మీరే. కాబట్టి ప్రభానికి స్తుతులు స్తోత్రాలు. అయ్యా నీ నామములో తండ్రి, అయ్యా తండ్రి వాక్యాన్ని అర్థమయ్యే రీతిలో మీరు మాకు బోధించండి. ఈ వాక్యాన్ని అయ్యా మీరే మాతో వివరంగా మాట్లాడి, అయ్యా పరిశుద్ధాత్మడా మొదటిగా నాతో మాట్లాడండి, ఇక్కడున్న బిడ్డలతో మాట్లాడి మహిమ పొందమని యేసయ్య నామములో వేడుకొంచు ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ చదవబడిన సందర్భాన్ని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తుడైన పౌలు ఈ రోమీ సంఘానికి ఈ పత్రిక రాస్తూ ఇక్కడ మొదటిగా దేవుడు సృజించిన నరుడైన ఆదామును బట్టి రాస్తా ఉన్నాడు. అంటే అవిధేయుడు ఎవరంటే ఆదాం, విధేయుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు. మరి యేసు ప్రభువులాగా ఉందామా, లేకపోతే మొదటి మనుషుడైన ఆదాములాగా ఉందామా?
ఆదాము ఏమనుకుంటాడో తెలుసా? ఆదాము ఏం చేశాడంటే దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో ఏం చేస్తున్నాడో తెలుసా? అదే చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ రోజున ఆదాములాగా ఉంటారా, యేసు ప్రభులాగా ఉంటారా? వాక్యం చెప్తుంది, ఈ లోక సంబంధమైనది లోకములో అయినను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకూడదు. ఇంకేమన్నాడు? అల్లరి సంబంధించిన ఆటపాటలైనను సరసోక్తులైనను ఈ లోక సంబంధమైనవి అని ఇది తండ్రి వలన కలిగినవి కాదు, ఇది దుష్టుడి నుండి పుట్టినవి అని చెప్తా ఉంది. అంటే ఆదాము ఏమనుకుంటున్నాడు? దేవుడు ఏదైతే చేయొద్దంటున్నాడో అదే చేయటానికి ఇష్టపడుతున్నారు. ఈ రోజున ఆదాములైన మనం కూడా ఏం చేస్తున్నాం? దేవుడు ఏదైతే చేయొద్దంటున్నాడో అదే చేసుకుంటా వెళ్తా ఉన్నాం. అవిధేయులుగా ఉంటున్నాం, కానీ విధేయతను మనం చూపించలేకపోతా ఉన్నాం. ఇప్పుడు అవిధేయులుగా ఉంటే మన జీవితంలో కార్యాలు అనేది జరుగుతాయా? ఇప్పుడు దేవునికి అవిధేయత చూపించామనుకోండి, మనకి ఇప్పుడు తెలియదు ఎట్లా మేము అవిధేయత చూపిస్తున్నామని మీరు అనుకోవచ్చు. వచ్చి పాటలు పాడుతున్నాం కదన్నా, వాక్యం వింటున్నాం కదా, దేవుని మాటలు వింటున్నాం కదా, ప్రతి ఆదివారం వస్తున్నాం కదా అని మీరు అనుకోవచ్చు. అవిధేయత ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఇక్కడ మనం ఏంటి, ఇక్కడ పాటలు పాడుకోవచ్చు, వాక్యం చెప్పుకోవచ్చు, అన్నీ చేయొచ్చు, కానీ దేవుని చిత్తములో దేవుని దృష్టిలో దేవుడు చూస్తూ ఉన్నప్పుడు ఆయన దృష్టిలో మనం ఏంటి, విధేయులుగా ఉన్నామా లేదనేది కావాలి. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ పని చేసినా, ఎలాంటి స్థితిలో ఉన్నా ఆయనకి ఇష్టడుగా ఉన్నామా లేదనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఆయనకి ఇష్టం లేదనుకోండి, అంటే ఇష్టం లేకపోతే ఏమైంది? దేవుని యొక్క కృపను దేవుని యొక్క దయను అస్సలు పొందుకోలేము. ఇప్పుడు ఉన్నారు, ఒకరికి ఇద్దరికి పెళ్లి చేశారు. పెళ్లి చేసినప్పుడు ఏంటి, ఇద్దరికి ఇష్టం లేదనుకోండి, వాళ్ళ యొక్క వైవాహిక జీవితం కాపురం సరిగ్గా సాగిద్దా? ఎందుకు సాగదు? వారు దేవునితో అంటే వారు కలిసి కాపురం చేయటానికి, వారి జీవితాన్ని గడపడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి ఏమవుతుంది, వారి యొక్క జీవితం అంతా గొడవలు కానీ లేకపోతే ఏదో ఇబ్బందుల ద్వారానే నడుస్తూ ఉంటుంది. అలాగే దేవునికి ఇష్టంగా అంటే ఆయన ప్రియ కుమారులుగా కుమార్తెలుగా ఆయన బిడ్డలుగా మనము ఏం చేయాలంటే విధేయత చూపిస్తూ ఆయనకి ఇష్టమైన త్రోవలో నడిచే వ్యక్తులుగా ఉంటేనే మన జీవితంలో ఏం జరుగుతాడో దేవుడు ఏదైనా చేయగలడు. ఆయనకు లోబడకుండా ఆయనకు విధేయత చూపించకుండా ఈ రోజున మనలో గొప్ప వ్యక్తులుగా ఉండాలి, గొప్ప కార్యాలు చేయాలంటే ఎలా చేస్తాడు? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు, ఒకని అవిధేయత వలన ఏమైపోయిందంట, అనేకులు పాపులుగా చేయబడిపోయారు అని రాయబడదు. అనేకులు అంటే దేవుడు మనిషిని ఎలా చూశాడంటే తన స్వహస్తాలతో తను ప్రేమించి తన రూపములో చేయటమే కాకుండా యేసు ప్రభు యొక్క ఆత్మను జీవాత్మను మనిషిలో ఊదినప్పుడు మనిషి ఏమయ్యాడంటే జీవించే ప్రాణిగా అయ్యాడు. దేవుడు అంతా ఆయన చక్కగా మనిషిని నిర్మాణం చేసి దేవుని యొక్క ఆత్మను పెడితే దేవుడు ఏం చేస్తాడంటే ఆ మనుషుని మీరు ఇష్టం వచ్చినట్లు ఉండండి కానీ పాపం చేయబాకండి అని చెబితే మనిషి ఏం చేస్తున్నాడంటే స్వేచ్ఛ ఇచ్చాడు కదా అని స్వేచ్ఛతో ఏం చేస్తున్నాడు, ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నాడు. ఏం చేశాడు ఆదాము, మొదటి మనుషుడైన ఆదాము ఏం చేశాడు, దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో ఆ పండుని ఏం చేశాడు, ఆ అవ్వ పోసుకొని ఆమె తినటమే కాకుండా తన భర్త కూడా కట్టడం వలన ఏం జరిగింది, వారు పాపాన్ని తెచ్చుకున్నారు. ఎట్లా పాపాన్ని తెచ్చుకున్నారు, దేవుని యొక్క ఆజ్ఞని అతిక్రమించారు, అంటే దేవుని యొక్క మాటని ధిక్కరించారు. ఈ రోజున ఒకసారి మనం కూడా ఆలోచన చేద్దాం, దేవుని యొక్క మాటని మనం కూడా ధిక్కరిస్తున్నామా లేదా? మన తలంపుల ద్వారా కావచ్చు, మన ఆలోచన ద్వారా కావచ్చు, మన నడవడిక ద్వారా కావచ్చు, మనం దేవునికి అవిధేయులుగానే కనపడతా ఉన్నాం.
కనపడుతున్నావా లేదా? ఎక్కువగా లోకంతో గడుపుతున్నావా, దేవునితో గడుపుతున్నావా? ఒకసారి ఆలోచన చేయండి. మనం ఇప్పుడు దేవునితో గడిపేవారి జీవితం ఎలా ఉంటుంది, లోకంతో గడిపేవారి జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేస్తే, లోకముతో గడిపితే లోకములో ఉన్నదంతా యోహాను భక్తుడు చెప్తున్నాడు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇది తండ్రి వలన పుట్టినవి కాదు అంటున్నాడు. ఇది ఎక్కడికి తీసుకెళ్ళిద్ది? పాతాళానికి, నరకానికి తీసుకెళ్ళిద్ది. ఈ లోకంలో ఎంజాయ్గా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. ఏది? సంతోషంగా ఉండటం, ఈ లోక సంబంధమైనది అనుసరించడం, ఈ లోకంలో గడపటం, ఎక్కువగా లోకానికి ప్రాధాన్యత ఇవ్వటం, ఎక్కువగా లోకంలో సమయాన్ని ఇవ్వటం, కేటాయించటం, ఇదంతా ఈ రోజున బాగానే ఉంటుంది, సంతోషంగానే ఉంటుంది. ఒకానొక రోజున ఎలాంటి పరిస్థితి గుండా వెళ్ళాల్సి వచ్చిందో తెలుసా? ఇప్పుడు ఆదామవ్వ కూడా ఏం చేశారు? తోటలో ఫలాలన్నీ తింటా వాళ్ళు చక్కగా ఆనందిస్తూ ఉన్నారు. ఏది కావాలంటే అది కోసుకొని తింటా ఉన్నారు. తింటూ ఉన్న సందర్భంలో ఎప్పుడైతే వాళ్ళ మనస్తత్వం లోకం వైపు వెళ్ళిందో, అంటే లోకం ఏం చేస్తూ ఉంటుంది? ప్రేరేపిస్తూ ఉంటుంది. ఏమని? ప్రేరేపించడం అంటే ఏంటి? ఇప్పుడు అపవాది ఏం చేశాడు? పాము రూపంలో వచ్చి అవ్వ దగ్గరికి వచ్చాడట. వచ్చి ఏం చేశాడు? అమ్మ, ఈ చెట్లో ఫలాలన్నీ తిన్నారా అన్నాడు. మొత్తం తినేసేవయ్యా అన్నాడు. మరి ఆ పండు పరిస్థితి ఏంటి అని అవ్వని అడిగితే అవేం చెప్పింది? ఇది తినద్దన్నాడయ్యా, దేవుడు తినద్దన్నాడు, మేము తినమని చెప్పాల్సింది పోయి ఏమనింది? ఈ పండు తినడమ్మా, ఏం బాగోదు, మీరు దేవదూతలు అయిపోతారు, దేవుళ్ళు అయిపోతారంటే ఏమనుకుంది? ఊరకు ప్రేరేపించాడు అంతే అపవాది. ఎప్పుడైతే ప్రేరేపించాడో వెంటనే అపవాది ఏమైనా కోసుకొని తినమన్నాడు ఎక్కడ రాయబడలా, ప్రేరేపించాడు. ఇప్పుడు అట్లానే లోకం ఏం చేస్తూ ఉంటుంది? ప్రేరేపిస్తూ ఉంటుంది. ఎందుకని? ఎవడు ప్రేరేపిస్తున్నాడు? నిన్ను నరకంలో తొయ్యాలని ఆడికి ఇష్టం అన్నమాట అపవాదికి. అందుకే ఏమని ప్రేరేపిస్తూ ఉంటాడు? దేవుని సన్నిధి అస్సలొద్దు, మీరేం చేయాలి తెలుసా? చక్కగా సినిమాలు చూడండి, చక్కగా నవ్వండి, పక్క నవ్వండి అంటాడు అనమాట అపవాది. నవ్వుతూ ఉంటారు. వాడు జోక్ ఎదగాలి, మీరు కూడా పక్క నవ్వుతూ ఉంటారు. ఈ నవ్వు పక్క నవ్వే నవ్వు ఏం చేస్తాడు? ఎక్కడ నవ్వుతారు, బాగానే నవ్వుతారు ఇక్కడ. తర్వాత ఏమైందంటే దాని పరివార స్థానం ఏమైందో తెలుసా? ఏమైందంటే వారు కూడా ఎంజాయ్ చేసి ఉంటారు. వారు పండు తిన్నప్పుడు హ్యాపీగా తినేసి చక్కగా ఉన్నారు. వెంటనే వారిలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోయింది. వారి ఆత్మీయ వస్త్రాలు కోల్పోయారు. వారి ఆత్మీయ నేత్రాలు అంటే వారి నేత్రాలు తెరవబడిపోయినాయి. ఏమైపోయారు? వారు ఆత్మీయమైన వస్త్రాలు ధరించుకున్న వారు ఎప్పుడైతే ఆ పండు తిన్నారో ఆ తినే దినమున వారు ఏమైపోయారంటే ఆత్మ సంబంధమైన వాటిని కోల్పోయి చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఏం అర్థం కాలేదు, అయోమయమైపోయి ఏమైపోయారంటే వెళ్ళిపోయి ఎక్కడ స్వేచ్ఛగా ఉండవలసిన వారు, చక్కగా ఉండాల్సిన వారు, దేవునితో ప్రతిరోజు కలుసుకొని ఆ దేవునితో మాట్లాడే అనుభవం కలిగిన వారి జీవితం ఏమైపోయిందో తెలుసా? వెళ్ళిపోయి దాక్కుండే స్థితికి వెళ్ళిపోయింది. చాట దాక్కున్నారు, వెళ్ళిపోయి చెట్టు చాటుని దాక్కున్నారంట. ఒకరోజు సాయంత్రం రోజు కలిసే విధంగా దేవుడు కూడా వచ్చి ఏమన్నాడు తెలుసా? ఆదామా, నువ్వు ఎక్కడున్నావు అని అడిగితే ఏమన్నాడు? నేను దిగంబరిగా ఉన్నాను కాబట్టి నేను వెళ్ళి చెట్టు చాటును దాక్కున్నాను. ఏం చూసుకున్నాడు? వస్త్రాలు కోల్పోయినాయి. ఎక్కడికి వెళ్ళిపోయాడు? చెట్టు చాటు నుండి ఆకుల్ని ఏం చేశాడు? ఆకులు చుట్టుకొని ఉన్నాడు. అంటే వారు దేవునితో ఉంటే ఎంత ఆనందమయంగా ఉండేవాళ్ళు, అవునా కదా? ఇప్పుడు వాళ్ళకి తెలియలా. అది తినద్దు బాబు అంటున్నాడు ఇక్కడ. అది తినుదినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అని వాక్యం అంత క్లియర్గా దేవుడు మాట్లాడితే ఏం చేశారు? అవిధేయత అంటే విధేయులవలసిన వ్యక్తులుగా,
దేవునికి లోబడాల్సిన వ్యక్తులుగా ఉండవలసిన వారు అవిధేయత ద్వారా దేవునితో గడిపే భాగ్యాన్ని, దేవునితో సహవాసం చేసే యోగ్యతను, దేవునితో కలిసి బ్రతికే యోగ్యతను ఈ రోజున కోల్పోయి ఎక్కడి నుండి నెట్టివేయబడ్డారు? ఏదేను వనములో దేవునితో ఉండవలసిన వారి జీవితం, దేవునితో కలిసి ప్రయాణం చేయవలసిన బ్రతుకు వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆ ఏదైనా వనములో నుండి తోయబడ్డారు. తోయబడటమే కాకుండా శాపాన్ని కొని తెచ్చుకున్నారు. ఏమన్నాడు ఆదాముని? ఏమన్నాడు? నువ్వు చెమటొచ్చి కష్టపడి ఏం చేయాలి? ఈ భూమిని పండించి ఆ పంటను కోసుకొని తింటావు అన్నాడు. అంటే ఏంటి? ఏం చేస్తున్నాడు? ఆ భూమి ఏమి ఇచ్చిందంట? గెచ్చ పొదలు, ముళ్ళ పొదలు. అంటే అప్పుడు దాకా ఏమి ఉండలేదు భూమి మీద. అంటే ముళ్ళు చెట్లు అనేవి ఉండవు. అంటే ముళ్ళు కానీ రకరకాల ముళ్ళు సంబంధించిన చెట్లు కానీ ఉండేవి కావేమో. ఎప్పుడైతే మనిషి అవిధేయత దేవునికి లోబడలేదో ఆ అవిధేయత ఏమైంది? కష్టాలలోకి నెట్టేసింది. ఇప్పుడు ఈ రోజున మనకు అర్థం కావట్లా, అవునా కాదా? అంటే దేవుడి ప్రార్థన చేయండి, పాటలు నేర్చుకోండి, వాక్యాన్ని చదవండి, దేవునితో ఎక్కువ గడపండి అనే స్థితి ఈ రోజున మనకు అర్థం కావట్లేదంటే ఏమైంది? దేవుణ్ణి విడిచిపెడితే, దేవునికి దూరమైతే వారి జీవితంలో ముళ్ళ పొదలే, గెచ్చ పొదలే, కష్టాలే, శ్రమలే, ఇబ్బందులని ఈ రోజున మనకు అర్థం కావట్లా. ఎందుకు మనం ఈ రోజున ప్రతి ఆదివారం ఈ రీతిగా ఎందుకు కూడుకున్నాం తెలుసా? మన కుటుంబాలలో ఎవరూ కష్టపడకూడదు. దేవుడు కృప చొప్పున అయ్యా మమ్మల్ని కాపాడు ప్రభువా, మా కుటుంబాన్ని సంరక్షించు నాయన అని మనం బతిమలాడుకోవడానికి కూడికలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే మనము అవిధేయత చేస్తే ఎంత నష్టపోతామో. ఇప్పుడు మన ముందు ఆ ఆదాము ఉన్నాడు, ఎంత నష్టపోయాడో లేదా? దేవుని మాట ఉంటే శ్రమలు వచ్చాయా? బాధలు వచ్చాయా? కష్టాలు వచ్చాయా? ఇబ్బందులు వచ్చాయా? రావు. కానీ ఏం జరిగింది అతని విషయంలో? దేవునికి లోబడకపోవటం వలన, దేవునికి విధేయత చూపించడం వలన ఆయన ఏం చేశాడు? పాపం చేశాడు. ఆ పాపం ఏమైంది? అందరి మీదకి వచ్చేసింది. ఆ పాపం. మనిషి చేసిన పాపము ఏమైంది? ఆది మానవుడైన ఆదాము అవ్వ చేసిన పాపం మనుషులందరి మీదకి వచ్చేసిందంట. అయితే ఆ పాపాన్ని తీసివేయటానికి ఒక వ్యక్తి కావాలి. దేవుడు చూసి ఆనాడు ఏం చేశాడు తెలుసా? కొంతమంది ఆనాడు న్యాయాధిపతుల్ని, ప్రవక్తల్ని పంపించాడు. ఆ ప్రవక్తలు కూడా దేవుని యొక్క మాటను తీసుకొచ్చి వారు ప్రకటిస్తూ ఉంటే ఎవరూ వినట్లేదు. ఆ ప్రవక్త రాస్తాడు యెషయా గ్రంథంలో, ఏంటి? ఆకాశానికి భూమికి ఆయన ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, పిల్లలను పెంచి నేను పెద్దవారిగా చేశాను కానీ వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు అన్నాడు. ఈ రోజున మనుషులు ఏం చేస్తున్నారంటే దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎట్లా తిరగబడుతున్నారు? మేమెప్పుడు తిరగబడుతున్నామే అనుకోవచ్చు. మీరు తిరగబడటం అంటే దేవునిలో లేకపోవటమే అని మేము తిరగబడటం, దేవునితో గడపకపోవడమే తిరగబడటం. మీరు ఈ లోక సంబంధమైన వాటికి మొగ్గు చూపిస్తున్నారు చూసారా, ఇంట్రెస్ట్ పెడుతున్నారు చూసారా, అదే ఆయన మీద తిరగబడటమే. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత దొడ్డి తెలుసుకొనును. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, మీకు శ్రమ అంటున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఇంత స్పష్టంగా చెప్తా ఉంటే వాక్యం, మనకేం చేస్తున్నాం? శ్రమల్లోకి వెళ్దామనే ఇష్టపడుతున్నాం తప్ప దేవునికి విధేయులు అవుదామనే ఆలోచన లేదు. ఎందుకంటే పరిస్థితులు మనకి ముందున్న రోజుల్లో అనుకూలంగా ఉండవు. మీరు అనుకుంటున్నారేమో అనుకూలమైన రోజులు వస్తున్నాయని.
ప్రభుత్వాలు మారబోతూ ఉన్నాయి. ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకురావచ్చు. ఇట్లా ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉండదేమో, పర్మిషన్లు కావాలేమో. ఈ బైబిల్ని తీసివేయమని, బైబిల్ని కాల్చే రోజులు, బైబిల్ పట్టుకొని ఎవరు వెళ్తుంటే దాన్ని చింపే రోజులు రాబోతున్నాయేమో. ఆ రోజులు రాకముందే, అలాంటి పరిస్థితులు మనము ఎదురు చూడకముందే ఏం చేయాలి తెలుసా? దేవుడికి విధేయత చూపించడం. ఎందుకంటే మనం ఏం చేయాలి? మనం ఇప్పుడు ఉండగానే ఈ సమయము, మనకి దేవుడు ఇచ్చిన సమయాన్ని ఏం చేయాలంటే మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఇప్పుడు అర్థం కావట్లా. ఏదైనా ఆపద వచ్చిన తర్వాత అప్పుడు బాధపడే కంటే ఆపద నుంచి తప్పించేవాడు, ఆపద నుంచి తొలగించేవాడు, ఆపద రాకుండా కాపాడి మన చుట్టూ కంచె వేసే దేవుడి పైన మనం ఉంటే ఎంత మేలు మన కుటుంబాలకి. ఒకసారి ఆలోచన చేస్తున్నారా? ఎందుకంటే మనం ఆలోచన చేయట్లా. మనం ఏదో ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాం తప్ప పరిపూర్ణంగా, హృదయపూర్వకంగా ఆయన పైన అనుకోలేకపోతా ఉన్నాం, ఆయన పైన ఆధారపడలేకపోతా ఉన్నాం. ఏదో మనకి నచ్చినప్పుడు, మనకి ఇష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో కూడుకుంటున్నావే కానీ నిత్యమైన స్తుతించాలి, నిత్యమైన గణపరచాలి అని కీర్తనకారుడు అనేకమైన కీర్తనలు అంటున్నాడు. నా నోరు నిన్ను స్తుతిని ప్రచురపరిచినట్లు నా పెదవులు తెరువు అంటున్నాడు. ఎప్పుడు నిత్యము స్తుతించాలని ఆ వాక్యాలు చాలా ఉన్నాయి అట్లా. అయితే ఈ రోజున మనం చూడండి, ఒక మానవుడు చేసిన తప్పిదం ద్వారా అనేకులు పాపంలోనికి తోయబడ్డారు, పాపంలోకి నడిపించబడ్డారు. కానీ మనకి సంతోషకరమైన వార్త ఏంటో తెలుసా? సంతోషకరమైన సమాచారం ఏంటో తెలుసా? యేసు ప్రభువారు ఆదాము తప్పు చేస్తే కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చటం ద్వారా, ఈ లోకములోనికి ఆయన రావటం ద్వారా ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఒక విధేయుడిగా మార్చబడ్డాడు. విధేయత. ఎలాంటి విధేయత చూపించాడంటే తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా ఇష్టపడ్డాడు. ఈ లోకంలో అనేకమైన శ్రమలను ఎదుర్కొన్నాడు యేసు ప్రభు. ఆయనతో గొప్ప కార్యాలు చేయబడి ఆ గొప్ప కార్యాలు అనుభవించిన వారే ఏం చేశారు తెలుసా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన రొట్టెలు తిని వారు చక్కగా భుజించిన వారే ఆయన ఏం చేశారంటే రాళ్ళేసి కొట్టడానికి సిద్ధపడిపోయారు, రాళ్ళు పెట్టి కొట్టడానికి సిద్ధపడ్డారు. అంత మాత్రమే కాకుండా ఆయన అనేకమైన కార్యాలు చేస్తూ, ఆయన తిరుగుతూ కూడా అనేకమైన అవమానాలు ఎదుర్కొంటూ ఆయన ఏం చేశాడంటే అనేకమైన వారితో నిందల్ని, అవమానాలు పొందుతూ ఆయన మనం ఏం చేయాలంట? మనల్ని ఆయన ఒక విధేయత చూపించాడు. మనం కూడా ఒక విధేయులుగా ఉండాలని, ఆయన రక్తము చేత కడగబడాలని, ఆయన మనల్ని ఏం చేయాలి? సంపూర్ణులుగా చేయటానికి, దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా మనల్ని మార్చటానికి ఒక విధేయుడుగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎంతమందినో చూశారు. ఈ లోకంలో ప్రవక్తలను పంపించాడు, న్యాయాధిపతులను పంపించాడు, రాజులు వెళ్ళారు, కానీ వాళ్ళు ఏ మాత్రమో నీతి కనపడలా. అయితే ప్రభు ఏమనుకున్నాడంటే ఆయన ఏమనుకున్నాడు తెలుసా? తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాలని ఆయన ఇష్టపడ్డాడు. ఎందుకంటే యెషయా గ్రంథంలో మనం చూస్తే లేత మొక్క వలెను, ఎండిన భూమిలో ఎడారిలో పెరిగిన మొక్క వలెను, ఒక పచ్చని మొక్క వలె ఆయన ఎదుట పెరిగెను అని రాయబడింది. అలాంటి పెరిగిన ఒక పచ్చని ఒక చెట్టు, ఇప్పుడు మనం చెట్లు చూస్తాం కదా, ఒక పచ్చని చెట్లు ఎంత చక్కగా మనకి ఎంత చూడండి అందంగా కనబడతా ఉంటాయి. అలాంటి చెట్టు, ఆ పచ్చదమైన చెట్టుని మనం చూస్తా ఇప్పుడు మీరు పెంచుకుంటున్నారు, చూస్తా ఎవరైనా పిల్లోడు వచ్చి టక్కని బీగాడు అనుకోండి, ఏమైందిరా పచ్చని చెట్టుని బీగుతున్నావు ఏంట్రా బాబు అని అంటాం లేదా? అలాంటి మొక్కగా ఉన్న యేసు ప్రభుని మన కోసం ఆయన పిడుగుద్దులు గుద్దించుకోవడానికి, మన కోసం శరీరం అంతా దున్నబడించుకోవడానికి,
మన కోసం శ్రమలు పాలవటానికి, మన కోసం ప్రాణం పెట్టడానికి ఆయన్ని ఎలా ఉన్నాడంటే ఆయనని దేవుడు పంపిస్తున్నాడు. ఆయన్ని ఇబ్బంది పెట్టడం, ఆయన్ని ఆ శ్రమల పాలు చేయటం దేవునికి ఇష్టమయ్యను అని రాయబడింది అక్కడ. ఈ రోజున మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఆదాములాగా అవిధేయులుగా ఉన్నామా, లేకపోతే మనం యేసు ప్రభులాగా విధేయత నేర్చుకుంటున్నామా? యేసు ప్రభుని అనుసరిస్తే మన జీవితం ఏమైంది? మన కష్టాలు, మన బాధలు, మన శ్రమలు, మన నిందలు, మన అవమానాలు అన్నీ ఆయన భరించేశాడు. కానీ మనం ఆదాంలాగా ఉన్నాం అనుకోండి, మన శ్రమలు, మన బాధలు, మన కష్టాలు మనమే భరించాలి. ఆయన వైపు తిరిగామా, యేసు వైపు తిరిగామా, ఆయన విధేయులు అయ్యామా, ఆయన మనకి అండగా ఉంటాడు. లేకపోతే నీ భారం నువ్వే మోసుకోవాలి. ఆయన వైపు తిరిగితే నీ కష్టంలో ఆయన పాలుభాగస్తుడు అవుతాడు. నీ నష్టాల్లో ఆయన ఉంటాడు. ఒకవేళ నువ్వు నష్టపోయినా దేవుడు ఏం చేస్తాడు? మరొక దినాన్ని నిన్నేం చేస్తాడు? ఉన్నతమైన స్థితిలో లేపుతాడు, ఉన్నతంగా కట్టగలడు. ఎందుకంటే బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి. కరువు వచ్చేసింది, ఒక పేద విధవరాలు ఉంది. ఆ ప్రాంతంలో 3.5 సంవత్సరాలు కరువు వచ్చేసింది. ఆ కరువు ప్రాంతంలో దేవుడు ఏం చేస్తాడంటే ఏలియా ప్రవక్తను పంపించి ఆమెను ఏం చేశాడంట? ఆ కరువు దినాలలో పోషించాడు. ఆమె ఏం చేసింది? ఇంకా చచ్చిపోదామని ఆమె పిల్లోడు ఆమె ఉందన్నమాట. చనిపోదాం అనుకొని మైదానంలోకి వెళ్ళి కట్టెలు ఏరుకోవటానికి వెళ్ళిందంట. కట్టెలు ఏరుకోవడానికి వెళ్ళినప్పుడు ఏలి ఏమన్నాడంటే, అమ్మా ఏంటి నాకు ఒక అప్పం చేసుకొచ్చి నాకు పెట్టమ్మా అన్నాడంట. పెట్టంటే ఆమె ఏమని ఉండొచ్చు? ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఏమవుతావు? ఇప్పుడు కరువు ఉందనుకోండి, ఇప్పుడు నాకే తిండి లేదు, నీకు పెట్టాలా బాబు? ఇప్పుడు కూర ఏమన్నాను అనుకోండి, ఏమంటారు? ఎంత ఖర్చో తెలుసా? కూర ఎంత? అసలే 300 ఉంది చికెను, నీకు వేయాల కూర అని మనం అంటాం, అవునా? కానీ ఆమె ఏం మాట్లాడలా. ఆమె పిల్లోడు ఒక అప్పం అంటే చెరుసగం తిని చచ్చిపోదాం అనుకున్నారు. కానీ దేవుడు చూడండి, ఒక విధేయత కలిగిన స్త్రీ ఒక విధేయత చూపించడాన్ని బట్టి ఏలియా ప్రవక్త అన్నాడు, అమ్మా నువ్వు నాకు ఒక అప్పాన్ని తయారు చేసుకొని తీసుకురా అన్నాడు. తీసుకురాన్నప్పుడు ఆమె ఏం చేసింది తెలుసా? ఆ దైవజనుడికి విధేయత చూపించింది. ఏం చేసింది? మారు మాట్లాడలా. ఎందుకు ఇవ్వాలయా, ఎలవయా బాబు అని అనలా. విధేయత చూపించింది. ఆ విధేయత ఆమె జీవితాన్ని కరువు అయిపోయేంత వరకు ఆమె పోషించబడేటట్టు దేవుడు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజున ఆలోచన చేస్తున్నారా? దేవునికి విధేయులైతే ఎంత మనకి లాభమో, ఎంత దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం మన మీద ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలని ప్రభుపేట ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనం అనుకుంటా ఉంటాం, మనం కడుపు నిండుతుంది కదా, మనం చక్కగా ఉంటున్నాము కదా, సుఖశాంతులతో ఉంటున్నాం కదా, నాకు ఏం లోటు లేదు కదా అనుకుంటా ఉంటాం. కానీ ఈరోజున ఒకసారి ఆలోచించాలి. ఒక విధేయత నీ కష్టాలలో కూడా, నీ శ్రమల్లో కూడా, నీ అవమానాల్లో కూడా, నీకున్న ఇబ్బందుల్లో కూడా ఒకానొక సమయంలో దేవుడి పైన ఆనుకొని, దేవుని పైన ఆధారపడి, దేవుని పైన నీవు ఆనుకొని ఆయనకు లోబడితే, విధేయత చూపిస్తే, నీ కష్ట సమయంలో నువ్వు చూపించిన దేవునిపై ఉంచిన విధేయత అదే నిన్ను కాపాడుతుంది. ఇప్పుడు ఉదాహరణకు అట్లా ఉంది కదా, ఆ పేద విధవరాలు చేసుకొచ్చి పెట్టింది, అప్పం పెట్టింది, దైవజనుడు తిని ఆశీర్వదించాడు. ఏం చెప్పాడు తెలుసా? అమ్మా కొండలు తెచ్చుకోపో అన్నాడు. కొండలు తెచ్చుకోమంటే ఏం చేసింది? మొత్తం ఊరంతా ఉన్న కొండలన్నీ తెచ్చింది. ఆ కొండలు ఏమైనాయి? నూనె పోయగానే ఆ నూనె ఏమవుతుందంట? తరగలేదంట. అంటే ఆ కరువు పోయేంత వరకు, తీరేంత వరకు ఆమె చక్కగా బతికింది. ఆమె ఏమనుకుంది?
ఇప్పుడు ఒకవేళ దైవజనుడు రాకపోతే ఏమనుకో, చనిపోయేవాళ్ళు అంటే చనిపోయేవాళ్ళు. కానీ మళ్ళీ ఏం చేసింది ఆమె, ఈయన ఎవరో అని తెలియదు, అయినా కానీ ఆ దైవ సేవకుని మాటలు లోబడి వినబట్టి బ్రతికింది. వినకపోయినా బతికేది కాదు. అందుకే ఏం నేర్చుకోవాలి మనం? ఒక విధేయత, దేవునికి విధేయత చూపిస్తే అదే మనల్ని కాపాడుతుంది, అదే మనల్ని రక్షిస్తుంది అని ఒకసారి ఆలోచించేయాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనం అనుకోవచ్చు దేవునికి అవిధేయులుగా ఉంటే ఎంత నష్టపోతామో. ఆదాయం చూసాం. ఇప్పుడు చక్కగా పొలం పండించాల్సిన పని ఉండేది కాదు, అవునా? పొలం పండించాల్సిన పని ఉండేది కాదు, కష్టపడాల్సిన పని ఉండేది కాదు, చెమట పట్టే పని ఉండేది కాదు. ఏమైంది? దేవుడికి అవిధేయత చూపించడాన్ని బట్టి, దేవునికి అవిధేయులుగా ఉండబట్టి ఏమైంది? కష్టపడి భూమిని పండించి దున్ని కష్టపడి ఆ భూమి మీద ఏం చేస్తున్నాడు? ఆ భూమిని చక్కగా ఉంచున్నాడు. ఏమన్నాడు? గెచ్చ బదులు మొల్ల పొదలు అన్నాడు. అవకేమి శాపం ఇచ్చాడు? నువ్వేం చేయడం? నీ ప్రసవ వేదన మిక్కిలి హెచ్చించేదను అన్నాడు. మిక్కిలి హెచ్చించేదని అన్నాడు. ఇప్పుడు ఆడవాళ్ళకి ఎంత బాధో. ఇప్పుడు కన్నవారికి కావచ్చు, కనబోతున్న వాళ్ళకి కావచ్చు, వాళ్ళు లైఫ్ లాంగ్ ఏం చేస్తూ ఉంటారు? ఏదో ఒక నడుము నొప్పులో, ఏదో ఒక నొప్పులతో బాధపడుతున్నారా లేదా? ఆ శాపం వస్తుందా లేదా? ఆ శాపం విర్రగొట్టబడాలంటే, ఆ శాపం తీయబడాలంటే మనం ఎవరి వైపు తిరగాలి? ఎవరికి విధేయులు అవ్వాలి? యేసయ్యకి విధేయులు అవ్వాలి, అవునా లేదా? యేసయ్యకి విధేయత చూపిస్తేనే మనకి క్షేమం, మనకి మంచి స్థితి దేవుడు కల్పించగలడు. ఈ రోజున నీకు ఆహ్లాదంగా ఈ లోకం కనపడవచ్చు, ఈ లోకం రంగుల వలయలా కనపడవచ్చు, లోకము చాలా ఆనందింపజేయచ్చు, లోకం నిన్ను ఏం చేయొచ్చు? ఉర్రూతలూగించవచ్చు. కానీ ఒకనాటి స్థితి ఏమైందో తెలుసా? ఆ ఆనందం చిరకాలం ఉండదు. ఆ ఆనందం చిరకాలం ఉండాలంటే, చిరకాలము దేవుని యొక్క సన్నిధిలో నువ్వు కొనసాగగలిగితేనే, దేవునితో సత్సంబంధం కలిగి ఉంటేనే నీ జీవితం ఆనందమయంగా చేయబడుతుంది. అప్పుడే అందుకే ఇక్కడ అంటున్నాడు, ఒకని అవిధేయత అనేకుల్ని పాపులుగా మార్చేసిందంట. ఒకని విధేయత అనేకుల్ని నీతిమంతులుగా మార్చేసిందంట. మరి యేసు ప్రభుతో ఉంటావా, లేకపోతే లోకంతో ఉంటావా? ఆదాంలాగా ఒకసారి మీరే తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీకు అర్థం కావట్లా. దేవునికి సమయం కేటాయించాలని, దేవుని పైన ఆనుకోవాలని, దేవునికి మొరపెట్టాలని, మన కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో అన్నిటిలో ఆదుకునే దేవుడు మన దేవుడైన మన ప్రభు అయిన యేసయ్య అని ఇంతవరకు మీకు గుర్తు రావట్లా. ఎప్పుడు గుర్తు వస్తుంది? ఒక ఆయనకి గుర్తొచ్చింది. అలానే దీవెనలన్నీ తండ్రి ఇచ్చేశాడు. దీవెనలు కోల్పోయిన తర్వాత లేట్ చేశాడు. వచ్చి యాకోబు ఇక్కడ వచ్చాడు. ఏమన్నాడు ఇస్సాకుతో? యేసేపు ఏమన్నాడు తెలుసా? ఒక్క దీవెన అయినా లేదా తండ్రి అని అప్పుడు ఏడుస్తా ఉన్నాడు. అప్పుడు ఏడుస్తున్నాడు, అయ్యో దీవించు నాయనా అని రొమ్ములు కొట్టుకుంటున్నాడు, బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఎందుకని? సమయం ఇవ్వాల్సినప్పుడు దేవునికి సమయాన్ని ఇవ్వలా, దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలా, దేవునితో గడపలా, దేవుని పైన ఆధారపడాలా, దేవునికి విధేయులు అవ్వలేదు. ఎప్పుడైతే చెయ్యి విడిచేశాడో దేవుడు, అప్పుడు మనం బాధపడినా అస్సలు ప్రయోజనం లేదు. ఒకసారి ఆలోచించేయండి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఇక్కడ అన్నాడు, ఒకని విధేయత అనేకుల్ని ఏం చేసిందంట? నీతిమంతులుగా చేయబడుదురు అంటున్నాడు. నీతిమంతులుగా చేసింది అంటున్నాడు. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే అదే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనములో చూడండి, అక్కడ రాస్తున్నాడు, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురు? అది చావు నిమిత్తముగా, పాపముకే గాని నీతి నిమిత్తముగా, విధేయతకే గాని దేనికి లోబడుదురో
దానికే దాసులగుదరని మీరు ఎరుగరా. ఏమన్నాడు ఇక్కడ? ఇక్కడ చూడండి, స్పష్టంగా రాస్తున్నాడు ఇక్కడ దేవుడి మాటలు. ఏమన్నాడు ఇక్కడ? మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమును మీరు అప్పగించబడుతురో దానిని హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము అంటున్నాడు ఇక్కడ. ఎవరికి విధేయులై ఉండాలంట? దేవునికి విధేయులై ఉండాలి. ఇక్కడ రాస్తున్నాడు, మనం లోబడుట దేనికి మిమ్ముని మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునికే కానీ నీతి నిమిత్తం విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదురో. దేనికి లోబడుతున్నాం మనం? లోకానికి లోబడితే దానికే దాసులు అవుతాం, దేవునికి లోబడితే దేవుడికి దాసులు అవుతాం. క్లియర్ అది, అవునా కదా? ఇప్పుడు లోకానికి లోబడ్డాం అనుకోండి, లోకంలో ఉన్న వాటిని ప్రేమించాం అనుకోండి, లోకంలో నడవటానికి ఇష్టపడ్డాం అనుకోండి, లోకంలో గడపడానికి ఇష్టపడ్డాం అనుకోండి, ప్రార్థన చేయకుండా వాక్యం చదవకుండా దేవునిలో గడపకుండా ఉన్నాం అనుకోండి, లోకంతోనే ఉంటాం. అదే దేవునితో గడపడానికి ఇష్టపడ్డాం అనుకోండి, దేవునికి లోబడతాము. మరి దేవునికి లోబడతారా, లోకానికి దాసులు అవుతారా? లేకపోతే దేవునికి దాసులు అవుతారా, లోకానికి దాసులు అవుతారా? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఒక్కసారి మీరు ఒకసారి మీ మనస్సులో మీ మధ్యలో ఒకసారి ఆలోచన చేయండి. నేను లోకంతో ఉంటున్నానా, దేవునితో ఉంటున్నానా? లేకపోతే లోకం దేవుడు రెండు కలుస్తున్నాయా? చాలామంది అట్లే ఉంటారు, లోకం దేవుడు అంటే. వాడు ఏంటి, ప్రకటన గ్రంథంలో వస్తున్నాడు, నులివెచ్చని స్థితి. వాడిని ఏం చేస్తాడంటే నోట్లో ఉన్నాడు తుపు అని ఉమ్ముతాడంట. ఉమ్మూస్తే ఎంత సిగ్గు. తు అన్నాను అనుకో, ఏంట్రా నీ బ్రతుకు అన్నాను అనుకో, ఎంత సిగ్గుపడాలి నువ్వు. దేవుడు ఒకనొక స్థాయి, ఎందుకంటే దేవుడికి లోబడిన వ్యక్తులు, దేవునికి విధేయత చూపించిన వ్యక్తులు, దేవుడి మాట విన్న వ్యక్తులు ఒకనొక దినాన కొద్దిగా లోకంలో కొద్దిగా దేవునిలో గడుపుతూ ఉంటే నువ్వు వెచ్చని స్థితిలో ఉంటే వారి పరిస్థితి ఏమైతే తెలుసా? ఉంటే లోకంలో అన్నుండు, లేకపోతే దేవుళ్ళు అన్నుండు. నువ్వు దేవునికి లోబడకపోతే. అందుకే ఇక్కడ అంటున్నాడు, చక్కగా రాస్తున్నాడు ఏమని? మీరు లోబడుదురో, మీరు దేనికి మీరు లోబడుదురో దానికే దాసులవుదురు కదా. దేనికి లోబడతారో దానికే దాసులు అవుతారు అంటున్నాడు ఇక్కడ. ఒకసారి ఆలోచన చేయండి ఈ రాత్రికాల సమయంలో. ఎందుకంటే ఈ సాయంత్రకాల సమయంలో దేవుడు మనకిచ్చిన గొప్ప సన్నిధిని బట్టి మనం దేవుని ఎలా ఉన్నాం? మనం దేవునికి దాసులమా, లేకపోతే ఈ లోకానికి దాసులం అవుతున్నామా? ఒకసారి ఆలోచన చేయవలసిందిగా ప్రభువుని బట్టి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు ఇక్కడ అన్నాడు, దేనికి మీరు లోబడుదురో దానికే మీరు దాసులవుతారు అంటున్నాడు. మరి లోకానికి లోబడుతున్నావా, దేవునికి లోబడుతున్నావా? ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా ప్రభు ప్రేమను బట్టి ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుని యొక్క మాటలు మనం పెడచేయని పెడితే మనం ఎంత నష్టాలు పాలవుతాం, ఎంత నష్టాన్ని కొని తెచ్చుకుంటామో ఒకసారి మీకు అర్థం కావట్లేదు. ఆలోచన చేయాలి. దేవుని యొక్క మాటలు ఆలోచన చేయాల్సిందిగా ప్రభు ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. అయ్యా నాయన, నీకు లోబడతాను, ఈ లోకానికి